రీసెంట్‌గా కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ వచ్చిందని జెప్పేసి న్యూస్‌లో వింటున్నాం. సో, చాలా మంది పిల్లలు చనిపోయారని జెప్పేసి కూడా విన్నాం. సో, ఈరోజు మనం ఆ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఏంటి? ఎన్సెఫలైటిస్ ఏంటి? దాని గురించి డిస్కస్ చేద్దాం. ఐయామ్ డాక్టర్ నిషాంత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్, జయ హాస్పిటల్, మహబూబాబాద్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే మెడికల్ టర్మ్స్‌లో నెగ్లేరియా ఫౌలేరియా అని అంటారనమాట. సో, ఈ ఇన్ఫెక్షన్ వల్ల కేరళలో ఆల్మోస్ట్ అప్ టు డేట్ ఒక 80 కేసెస్ రిపోర్ట్ చేశారు. ఆ 80 కేసెస్‌లో ఆల్మోస్ట్ ఒక 23 కేసెస్ ఏమో డెత్ అయ్యాయన్నమాట. సో, ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఏంటి? అసలు ఎలా వస్తుంది ఇన్ఫెక్షన్ అనంటే, జనరల్లీ స్టాగ్నెంట్ వాటర్‌లో లేదనంటే నిల్వ ఉన్న వాటర్‌లో గానీ, లేదా ఫ్రెష్ వాటర్ పూల్స్‌లో అదే స్విమ్మింగ్ పూల్స్‌లో గానీ, ఇలాంటి వాటర్ బాడీస్‌లో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఏంటి అనంటే, త్రూ నాసల్ రూట్ అంటే ముక్కు ద్వారా ఆ వాటర్ లోపలికి వెళ్ళాయి అనంటే, అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ పెరుగుతుందన్నమాట. సో, మనకి ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఏం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి పేరెంట్స్‌గా అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్లల్ని ఈ స్విమ్మింగ్ పూల్స్ ఏవైతే అన్‌ట్రీటెడ్ వాటర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయో, లైక్ ఫ్లోరినేషన్ అది కరెక్ట్‌గా మెయింటైన్ చేయట్లేదు, చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదు అనుకునే స్విమ్మింగ్ పూల్స్ నుంచి దూరంగా ఉంచడానికి ట్రై చేయాలి. అండ్ ఏదైతే నిల్వ ఉన్న వాటర్ ఉన్నాయో, లైక్ ఈ గుంతలలో అలా వాటర్ ఎక్కడెక్కడైతే నిల్వగా ఉంటాయో అక్కడ పిల్లల్ని ఆడుకోకుండా చూసుకోవాలన్నమాట. ఎండ్ ఆఫ్ ద డే మనకి పిల్లలకి వచ్చే ప్రాబ్లమ్ ఏంటి ఇక్కడ అనంటే, ఈ ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్సెఫలైటిస్ ఆర్ మెనింగో ఎన్సెఫలైటిస్ మెడికల్ టర్మినాలజీలో. అన్నిటికంటే ఇంపార్టెంట్‌గా సీజర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే కన్వల్షన్స్ లేదా ఫిట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట పిల్లలకి. సో, ఎప్పుడైతే మీకు ఈ సింప్టమ్స్ కనిపిస్తున్నాయనంటే ఇవి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనమాట. మీరు వెంటనే హాస్పిటల్ రీచ్ అవ్వాలి. పీడియాట్రిషియన్‌కి కన్సల్ట్ అవ్వాలి. సో, ఎప్పుడైనా మీకు ఫీవర్ వస్తుంది అనంటే జనరల్లీ మీరు టెంపరేచర్ రికార్డింగ్స్ అవి చేసుకోవాలి. పారాసిటమాల్ ఇవ్వాలి. టెబిడ్ స్పాంజింగ్ అది చేసుకోవాలి. అండ్ అప్పటికి తగ్గట్లేదు అని అనుకుంటే డెఫినెట్లీ మీరు మీ పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వండి. దే విల్ గైడ్ యూ. థాంక్ యూ.